ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడింది. కఠోర దీక్ష చేసి కష్టనష్టాలకు వచ్చి స్వామి సన్నిధానానికి చేరిన భక్తులు మకర జ్యోతి దర్శనంతో పులకించారు. అయ్యప్ప శరణఘోషతో శబరిగిరులు మారుమోగాయి. హరిహరసుతుడు అయ్యప్ప కొలువైన పరమ పవిత్ర క్షేత్రం శబరిమల భక్తజన కోటితో కిటకిటలాడింది. కఠోర దీక్షను చేసి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు మకర జ్యోతి సాక్షాత్కారంతో పునీతులయ్యారు. పొన్నమ్మడముల వేడుకొండలో జ్యోతి కనిపించగానే స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలు మిన్నంటాయి. దేశం నలుమూలల నుంచి శబరిమల చేరుకున్న భక్తులు మకర జ్యోతిని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. జ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారుతీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్యోతి దర్శనం కోసం భక్తులు ఓపికగా ఎదురుచూశారు. చిరుచీకట్లు కమ్ముకునే వేళ ఆకాశంలో తూర్పున మకర జ్యోతి 3 సార్లు కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసిన ఆనందంలోనే 18 దగ్గరికి వచ్చి స్వామికి అభిముఖంగా నిలబడి అయ్యప్పనే మనసులో ధ్యానించుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలి వెళ్లారు. మకర జ్యోతి దర్శనానికి ముందు మణికంఠుడు పందలరాజు వద్ద వదిలిన ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తిరువాభరణాలని భద్రపరిచిన ఆ పెట్టెను స్వామి సన్నిధానానికి తీసుకొచ్చే సమయంలో ఆకాశంలో ఒక గరుడ పక్షి అనుసరిస్తుంది. స్వామికి అలంకరణ పూర్తయ్యాక 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వెడిపోతుంది. గతంలో జరిగిన తొక్కిసలాట్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Caskets, the golden caskets, the Tiruvabharana procession from the Guru Swami who is carrying it.